ఇంకో సగం మీరు ఆయన దగ్గర తీసుకుంటే తీసుకోండి, నమ్మితే నమ్మండి. మీకు నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నేను ఓపెన్గా ఫేస్బుక్లోనే పెడుతున్నాను. నేను అర్థమైందా? ఓకేనా? మీరు నా పేరు చెప్పి మీరు ఆఫ్ తీసుకోండి. ఇది ఇప్పుడు న్యాయంగా. అరే కాదు, వాడు గీడు అని మాట్లాడుతున్నాడు, సిగ్గులేనోడు. ఈరోజు టీచర్స్ డే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అంటారు. వాడు ఉద్యోగానికి వచ్చాడు నా దగ్గరికి, వాడు నా ప్రోడక్ట్ల మీద బతుకుతున్నాడు. వాడు సిగ్గులేనోడు. వానికి ల్యాండ్ అమ్మితే డబ్బులు వచ్చినాయి, అయినా కానీ నా ప్రోడక్ట్లో అమ్ముకుంటున్నవాడికి నీతి న్యాయం ఎంత ఉందని నీకు అర్థమవుతుంది కదా. ఓకేనా? నేను నా సగం ఇస్తానని చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు కాదు, వాడంత గట్టిగా న్యాయంగా ఉన్నాడు, ఎందుకు మాట్లాడతాడు చెప్పు? న్యాయంగా ఉన్నాడు, ఓపెన్గా ఫేస్బుక్లో ఉన్నాడు. అన్యాయంగా ఉన్నాడే కదా దాక్కుంటున్నాడు. వాడు నేను బయటికి రావడం ఏంటి? కాదు. వాడు కట్ చేశాడు, మాట్లాడలేడు. ఇప్పుడు వాడి దగ్గర నీతి లేదు కాబట్టి మాట్లాడాడు. సరే నువ్వు పెట్టి నేను చెప్తాను కదా ఎట్లా. ఓకే.